చూసేసాం కదా పూరి విత్ రాజ్మా, చాలా అద్భుతంగా ఉంది. నేనైతే టేస్ట్ చేస్తాను, మీరు కూడా టేస్ట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తారో ఆంటీని అడిగి తెలుసుకుందాం. ఆంటీ, నెక్స్ట్ ఐటమ్ ఏంటి? మసాలా కుల్చా. మసాలా కుల్చా పేరే చాలా బాగుంది. నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడూ తినలేదు కుల్చా. సో ఆంటీ ఎలా చేస్తారో అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా నేర్చుకొని పర్సనల్గా నేను కూడా చేసుకొని తింటాను. ఈరోజు అయితే ఆంటీ చేసి పెట్టేస్తారు కాబట్టి ఈజీగా తినేస్తాను. మసాలా కుల్చా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఉడికించిన ఆలుగడ్డలు, కారపొడి, ఉప్పు, స్ప్రౌట్స్, ఉల్లిపరక, పచ్చిమిర్చి, బటర్, టమాటో పేస్ట్, ఆయిల్. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. స్ప్రౌట్స్లో ఏమేమి వేసారంటే? స్ప్రౌట్స్ అన్ని రకాల స్ప్రౌట్స్ అనమాట. ఇక్కడ శనగలు, పెసలు, పచ్చి బఠానీలు, తర్వాత కార్న్ అన్నీ ఒకసారి ఉడికించి పెట్టాను. ఓకే, అంటే ఇవి నానబెట్టుకున్నవి కాదు, నానబెట్టుకుని మొలకలు వచ్చినవి ఒక్కసారి ఉడికించాం. ఎందుకంటే మనకి కాన్సెప్ట్ ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి. అందుకనే మొలకలు వచ్చిన శనగలు, కొంచెం ఉల్లికాడలు కూడా వేసుకుంటున్నాం. ఎందుకంటే కర్రీలో ఉత్తిది తిన్నారంటే మీకు బలం ఉండదు, దీంతో పాటు కర్రీ సర్వ్ చేసుకున్నారంటే మీకు బలం ఉంటుంది, న్యూట్రిషియస్ వాల్యూ ఉంటుంది అనమాట. అంటే నాకు ఒక డౌట్ ఉంది, అసలు గింజలు మొలకెత్తడం ప్రాసెస్ ఏంటి? ఎలా నానబెట్టుకోవాలి? మన పెసలైనా శనగలైనా ఏవైనా నీళ్ళలో నానేసేసుకున్నాక, నానిపోయిన తర్వాత ఒక పల్చటి క్లాత్ తీసుకొని దాంట్లో వేసుకొని మూట కట్టేసుకొని దాని మీద హెవీగా ఒక రాయి లేకపోతే చిన్న ఇవి ఉంటాయి కదా ఇంట్లో దంచేవి, అది మూత పెట్టామనుకోండి చక్కగా మొలకలు వచ్చాయి. అంటే ఒక్కరోజు నానబెట్టుకోవాల్సి వస్తుందా? ఒకరోజు నానబెట్టుకున్నాక బట్టలో కట్టి పెట్టుకుంటే చక్కగా మీకు మొలకలు వస్తాయి. ఒక నైట్ నానబెట్టుకోవాలి, ఇంకొక వన్ డే దాని మీద అంటే మీకు మొలకలు ఎక్కువ రావాలంటే ఎక్కువ 1 or 2 days దాన్ని వదిలేమనుకోండి బాగా మొలకలు లాగా హీట్ టెంపరేచర్ బట్టి మొలక వస్తుంది. ఓకే, సూపర్. సో అదనమాట, మొలకెత్తిన గింజలు కాస్త ఉడికించుకున్నారు. చూసారు కదండి మసాలా కుల్చాకి కావాల్సిన పదార్థాలు. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసే విధానం కూడా ఆంటీని అడిగి తెలిసేసుకుందాం. ఆంటీ, మా ప్రేక్షకుల కోసం తయారు చేసే విధానం. ఓకే, ఫస్ట్ మనం కడాయిలోని కొంచెం నూనె వేసుకుంటాం. ఇంకా పెట్టేద్దామా పాన్? ఓకే, ఇప్పుడు కొంచెం నూనె వేసేయండి. ఎంత పడుతుంది ఇది? అంటే మనకి ఘాట్ రాకుండా కొంచెం నూనె ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకోవచ్చు, చాలు. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను పచ్చిమిరపకాయలు కొంచెం పెట్టాను. ఈవెన్ పిల్లలకి ఇచ్చారంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ మనం వేసుకోకూడదు. మీలాంటి పిల్లలు తినంటే పచ్చిమిరపకాయలు తినచ్చు. యూత్ ఎవరైనా పెద్ద పిల్లలు తినాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, చిన్న పిల్లలు అయితే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఇది ఉల్లిపరకలు వేయిస్తాను. పచ్చిమిరపకాయలు ఒకసారి కొంచెం ఘాట్ వస్తూ ఉంటాయి, అందుకనే దాంతోపాటు ఉల్లిపరకలు వేయించండి, కొంచెం వేయండి, అంతే చాలు. మన క్వాంటిటీ ఏంటంటే 2 కుల్చాలకి చేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ. ఇప్పుడు టమాటో ప్యూరీ వేస్తాను, ఘాట్ రాదులేండి. టమాటో ప్యూరీ ఘాట్ రాదు. అంత వేసేనా? అంత వేసి టమాటో ప్యూరీ. ఎన్ని టమాటాలు తీసుకున్నారు? 3 టమాటాలు. ఓకే, అంటే ఈ 2 కుల్చాలకి సరిపడాలంటే 3 టమాటాల ప్యూరీ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే నేను ఉప్పు తగినంత, కొంచెం కారం, అలాగే ఈ స్ప్రౌట్స్ కొంచెం, ఆలుగడ్డ ఇచ్చేయండి. సో ఒక పెద్ద ఆలుగడ్డ అయితే సరిపోతుంది. ఆల్రెడీ ఇది కూడా ఉడికించుకొని స్మాష్ చేస్తున్నారు ఆలుగడ్డ. ఓకే, దీంట్లో ఇంకా వాటర్ ఏం పడవా? ఏమక్కర్లేదు. ఓకే, ఇది ఎంతసేపు కుక్ అవ్వాలంటారు? అంటే ఆల్రెడీ ఇవన్నీ ఉడికించుకున్నవే కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదు. ఈ టమాటో ప్యూరీ అంతా డ్రైగా అయిపోవాలి, ఈ కుల్చా కింద పెట్టేటప్పుడు డ్రైగా ఉండాలి. ఓకే, సో వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా వేయించుకోవాల్సి వస్తుంది. చేసారేంటి? స్టవ్ ఆల్రెడీ వెలిగి ఉన్నది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి కుల్చాలు ఫ్రై చేసుకుంటాం. ఓకే, దీంట్లో బటర్ వేస్తాను. ఓకే, ఎక్కువ బటర్ పట్టాలి, ప్రేమగా ఉండి మీకు మంచిగా బటర్ వేసి పెట్టాలని బాగా బటర్తో కాలుస్తున్నాను. అసలు ఏం లేకుండా మసాలా కుల్చా ఉంటే బటర్తో కూడా తినచ్చు. ఉత్తి కుల్చాలు అయితే మీరు వైట్ కుల్చాలు కొనుక్కున్నప్పుడు మీకు కాల్చుకోవాలి. దీనికైతే ఏం అవసరం ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా తినవచ్చు.
అంటే మనం కొంచెం కుల్చాలు మీద కూర పెట్టుకొని తింటే బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే ఇలా సో చేస్తాను. కొంచెం బటర్ ఎక్కువ వాడారు. ప్రేమతో ప్రేమతో నా మీద ప్రేమతో. ఎప్పుడైనా పిల్లలకి పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టేస్తాం, మేము తిన్నప్పుడు తక్కువ వేసుకుంటాం, క్యాలరీస్ పెరుగుతాయి అనేసి. అలాగా మీరు చిన్నపిల్లలు తినొచ్చు బాగా, ఓకే. మీకు ఎనర్జీ బాగా కావాలి మీరు తినొచ్చు. ఈ కుల్చా అంతా బాగా వేగిపోతుంది. ఓకే. అంటే వేడివేడిగా ఏదైనా వేడిగా తినాలి. ఇప్పుడు పావు బజీ తినండి, కుల్చా తినండి, ఏదైనా దానికి ఇలాగ మంచిగా వేడి చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మరి కొంచెం బటర్ వేస్తాను. ఓకే. ఇది మరి కొంచెం తక్కువ బటర్ వేస్తాను, ఎందుకంటే మీరు అన్నారు కదా ఆంటీ ఎక్కువ బటర్ వేసేస్తున్నారని, అందుకని ఎక్కువ వేయట్లేదు, ఇప్పుడు తక్కువ వేస్తాను. సో రెండు వైపులా కాస్త వేయించుకుంటే సరిపోతుంది. ఇవి అన్నీ ఏంటంటే చాలా ఫాస్ట్గా పొద్దున్నే తినడానికి చక్కగా అయిపోతాయి. రెగ్యులర్ టిఫిన్స్ తిని రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తిని బోర్ అనిపించింది. అంటే రాత్రి తెచ్చుకొని కొంచెం కూరగాయలు, ఆలుగడ్డలు ఇలాంటివన్నీ కట్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, కుల్చా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ మీకు ఏం చెప్తానంటే, ఒక కొంచెం కూర తీసుకున్నాం, ఓకే, అది ఎలాగా పెట్టుకుంటారు అనేది మీకు నేను చూపిస్తాను. దీనికి కూర ఇలా పెట్టుకోవాలి. ఓకే. చాలా తొందరగా ఉన్నాయండి మీరు చేసే రెసిపీస్ ఏవైతే ఉన్నాయో, చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి. అంటే మరీ అవి వేయాలి ఇవి వేయాలి అవి ఉంటేనే అవుతాయి ఇవి లేకపోతే అవ్వవు అన్నట్టు ఏం లేకుండా ఉన్న వాటితోనే చాలా టేస్టీగా చేసేస్తాను. నేను అందరికీ చెప్తాను, పోపులో ఆవాలు లేకపోతే అటు ఇటు వెతుక్కోకండి, ఆవాలు లేకుండా కూడా మీరు వండుకోవచ్చు, జీలకర్రతో కూడా వేసుకోవచ్చు అని చెప్తాను. అలాగా మనం తయారు చేసే ఓపిక బట్టి దీన్ని బట్టి మనం తీసుకుంటాం. సో మసాలా కుల్చా రెడీ అయిపోయింది, మసాలాతో కూడిన కుల్చా రెడీ అయిపోయింది. ఇంకా ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మీకు కుల్చాగా ఇస్తాను అనుకున్నారండి. కుల్చా అలానే తింటారేమో అనుకున్నా. కుల్చా అలాగే తినొచ్చు, నేను ఇక కొంచెం బాగా కట్ చేసి ఈజీగా చేస్తున్నాను. సూపర్ కదా, మసాలా కుల్చా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఆంటీ టేస్ట్ చేసేద్దామా? తప్పకుండా. సూపర్. చూసారు కదా, చాలా వేడిగా మసాలా కుల్చా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ డీడీ ప్రేక్షకుల కోసం దీన్ని తయారు చేసే విధానం, తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మరొకసారి మీకోసం. మసాలా కుల్చా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఉడికించిన ఆలుగడ్డలు, కారపొడి, ఉప్పు, స్ప్రౌట్స్, ఉల్లిపరక, పచ్చిమిర్చి, బటర్, టమాటో పేస్ట్, ఆయిల్. చూసారు కదండి మసాలా కుల్చాకి కావాల్సిన పదార్థాలు. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసే విధానం కూడా ఆంటీని అడిగి తెలిసేసుకుందాం. ఆంటీ మా ప్రేక్షకుల కోసం తయారు చేసే విధానం. ఫస్ట్ మనం కడాయిలోని కొంచెం నూనె వేసుకుంటాం. నూనెలోని ఏంటంటే ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, ఆ ఉల్లి పొరకలు వేయించుకుందాం. వేయించుకున్నాక ఈ స్ప్రౌట్స్ ఉడికించిన వేసేసి ఆలుగడ్డ, ఈ టమాటో ప్యూరీ, ఉప్పు, కారం వేసి లైట్గా ఒక డ్రై కర్రీలా చేసుకుందాం. బ్యాచిలర్స్ అందరూ చేసుకునేటటువంటి ఈజీ ఫుడ్ ఈ కుల్చా దొరుకుతాయి. బటర్తో కాల్చేసుకొని దానికి ఏదైనా ఒక కర్రీ కింద పెట్టేసుకొని ఇలాగా కట్ చేసుకొని తినేస్తే, అలాగే నూడిల్స్ మనం ఎలా తింటున్నాము, మ్యాగీ ఎలా చేసుకొని తింటున్నాము, అలాగే కుల్చాస్ కూడా రెడీమేడ్ దొరుకుతాయి, ఇలా తినొచ్చు. సూపర్. అయితే డన్. చూసారు కదా మసాలా కుల్చా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఆంటీ టేస్ట్ చేసేద్దామా? తప్పకుండా. సూపర్. చూస్తే కావాల్సిన పదార్థాలు కూడా నోట్ చేసేసుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం, నేనైతే టేస్ట్ చేసి. అంత తొందరగా తినేయద్దు, ఒక కప్పు టీ, ఒక బైట్ తీసుకోండి.
ఓ దీని కాంబినేషనా టీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలా తింటారమ్మా? బ్రేక్ఫాస్ట్ కుల్చా, టీ. ఓకే. యూ విల్ బి లైక్ ఏ పంజాబీ. ఓకే. అన్నట్టుందా అంటే కుల్చా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, నిజంగా అమేజింగ్. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను, చాలా అద్భుతంగా ఉంది. టీ కూడా చాలా బాగుంది. కుల్చా ఇంకా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి డిష్ని నాకు పరిచయం చేసినందుకు నేను ఖచ్చితంగా నేను నా దగ్గర ట్రై చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మర్చిపోకుండా కుల్చాని ట్రై చేయండి విత్ టీతో, ఓకేనా ఆంటీ? మాకు ఇంతటి చక్కటి కుల్చాని తయారు చేసి చూపించినందుకు డీడీ ప్రేక్షకులందరి తరఫు నుంచి, అలాగే దూరదర్శన్ యాదగిరి తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం.